బొమ్మల కథలు. కాసింకోట మహారాజు ఆనంద భూపతి, అతని భార్య మహారాణి విశాలాక్షి. వారి రాజ్యంలో సిరి సంపదలకు కొదవేలేదు. మహారాజు పట్టిందల్లా బంగారమే. రాజుగారి రాజ్యంలో పంటలు కూడా పుష్కలంగా పండుతాయి. నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా మహారాజుగారి పరిపాలన సాఫీగా జరుగుతుంది. కాని ఇందులో మహారాజుగారికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం ఏంటంటే, తన భార్య మహారాణి విశాలాక్షి. ఆమెకి విపరీతమైన బద్ధకం. మహారాణిగారి బద్ధకం వలన రాజుగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. పెద్దల్ని గౌరవించదు, ఏ పనీ చెయ్యదు. నిత్యం తినడం పడుకోవడం తప్ప తదుపరి కార్యక్రమం అంటూ ఏవీ ఉండదు. తన బద్ధకాన్ని ఎలా పోగొట్టాలా అని మహారాజు నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు సభ జరుగుతూ ఉండగా వేద పండితులు ఆశీర్వచనం అందించడానికి సభకొస్తారు. మహారాజు ఎదురు వెళ్లి, గురువులకు, వేద పండితులకు మా నమస్కారాలు తెలియజేయుచున్నాను. మీరు మా సంస్థానానికి విచ్చేసి మమ్ములను ఆనందింపజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. తీర్థయాత్రలు చేయుటకు మేము మా పీఠాధిపతులందరము బయలుదేరినాము. మార్గమధ్యంలో మిమ్ములను ఆశీర్వదించి వెళ్లేందుకు ఇటుగా వచ్చినాము మహారాజా. ధన్యుడను. మీరు కోరి ఆశీర్వాదం ఇచ్చెదము అంటే కాదనుకుంటామా? ఒక్క క్షణం మా మహారాణి గారిని కూడా ఆశీర్వదించి మమ్ములను ఆనందింపచేయ ప్రార్థన. అటులనే మహారాణి గారిని పిలిపించండి. మహారాజు చెలికత్తను పిలిచి విషయం చెప్పి వెళ్లి మహారాణిగారిని తీసుకురమ్మని పంపిస్తారు. మహారాణిగారు నిద్రిస్తూ ఉంటారు. లేపడానికి ధైర్యం సరిపోక చెలికత్తె తిరిగి మహారాజుగారి దగ్గరకొచ్చి రాజుగారిని పక్కకు పిలిచి, మన్నించండి ప్రభు, మహారాణిగారు నిద్రిస్తున్నారు. ఆమెను నిద్రలేపి తీసుకురండి. మహారాణిగారిని నిద్రలేపితే వారికి విపరీతమైన కోపం వస్తుంది. మమ్మల్ని శిక్షిస్తారు. దయచేసి మమ్మల్ని మన్నించండి ప్రభు. మహారాణిగారి గురించి మహారాజుకి ముందుగానే తెలుసు కనుక తానే స్వయంగా నిద్రలేపేందుకు మహారాణిగారి అంతఃపురానికి వస్తాడు. మహారాణి, మహారాణి అని పిలుస్తాడు. కాని మహారాణిగారు నిద్రలేవరు. మళ్లీ పిలుస్తాడు, అయినా నిద్రలేవదు. చివరికి రాజుగారికి సహనం నశించి కోపంగా గట్టిగా మహారాణి అని అరుస్తాడు. ఆ శబ్దానికి రాణిగారు కళ్ళు తెరిచి రాజుగారిని చూసి, ఏమిటి ప్రభు, ఈ సమయంలో అంత గట్టిగా అరుస్తున్నారు? ఈ సమయంలో అరవకూడదు అనే విషయం తెలిసిన మీకు ఈ సమయంలో నిద్రించకూడదు అనే విషయం ఎందుకు తెలియడం లేదు? మిమ్మల్ని ఎంతసేపటి నుంచి నిద్ర లేపినా లేవడం లేదు. ఇప్పుడు నేను లేచి చేయవలసిన ఘనకార్యాలేవున్నాయి. మీకేం కావాలో మన సేవకుల్ని అడిగి తీసుకోండి. అంతేగాని నన్నెందుకు నిద్ర లేపుతున్నారు? ఇది సేవకులతో తీసుకునేది కాదు. సభలో వేద పండితులు వేంచేసి ఉన్నారు. మమ్ములను సతీ సమేతంగా ఆశీర్వదించడానికి వారు విచ్చేశారు. త్వరగా నిద్రలేచి సభలోకొస్తే వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుందాం. నాకెటువంటి ఆశీర్వచనాలు అవసరం లేదండి. అవేవో మీరు తీసుకోండి, నేను రాను. అలా అనకూడదు మహారాణి. అటువంటి గురువుల ఆశీర్వచనాల వల్లని మన రాజ్యం సస్యశ్యామలంగా కొనసాగుతోంది. ముందు మీరు నిద్రలేచి బయలుదేరండి. నాకెవరితోనూ పనిలేదు. నాకు కావలసినవన్నీ నాకు అందుబాటులో ఉండగా ఎటువంటి ఆశీర్వచనాలు అవసరం లేదు. అలా అనకూడదు. చెప్పిన మాట విని ఈ ఒక్కసారికి మాతో సభకి రండి. గురువుగారిని గౌరవించండి. ఎంత బ్రతిమిలాడినా కూడా మహారాణిగారు మంచం దిగరు. ఏం చేయాలో తెలియక రాజుగారు తిరిగి సభలోకొస్తారు. గురువుగారితో, గురువర్య, మా శ్రీమతి గారికి అనారోగ్యంగా ఉంది కనుక తమ దర్శనానికి రాలేకపోవచ్చున్నారు. దయచేసి ఆమెను మన్నించి ఇచ్చట నుండి ఆశీర్వదించగలరని నా మనవి. గురువుగారికి రాజుగారి మనోగతం అర్థమైంది. నలుగురిలో ప్రస్తావించడం తగదని, మహారాజా, మీరు పడుతున్న పశ్చాత్తాపాన్ని గమనించాను. రాణిగారికి అనారోగ్యం త్వరలోనే తగ్గనుంది. దానికి తగు చర్యలున్నవి. వాటిని మన మంత్రిగారికి వివరించెదను.
త్వరలోనే రాణిగారు కోలుకొని మీరు కోరుకున్న విధంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరతారు. వెళ్తూ వెళ్తూ మంత్రి గారిని బయటకు తీసుకువెళ్లి తనతో మాట్లాడి గురువుగారు తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. మంత్రిగారు తిరిగి సభలోకొచ్చి, మహారాజా, రాణిగారి అనారోగ్యానికి సంబంధించిన కొన్ని సూత్రాలను గురువుగారు మాకు సెలవిచ్చారు. మీకు వాటిని తెలిపెదను. ఆ ప్రకారంగా చేసిన ఎడల రాణిగారు త్వరలోనే బాగుపడుదురు. గురువుగారు చెప్పిన విధముగా మేము అవశ్యం చేసెదము. అటులైనా ముందుగా మేం చేయవలసిన కార్యక్రమమేమి? ముందుగా మీరు వనవిహారానికి బయలుదేరవలెను. తిరిగి వచ్చిన తర్వాత రాణిగారికి అంతా అవగతమవుతుంది. అటులైనా రేపే వనవిహారానికి అంతా సిద్ధం చెయ్యండి. అలాగే ప్రభు. మంత్రిగారు భటులు వనవిహారానికి కావలసిన అన్ని వస్తువులు సమకూరుస్తారు. రాజుగారు వెళ్లి రాణిగారితో, మహారాణి, మనం నేడు వనవిహారానికి బయలుదేరుతున్నాము. తక్షణమే లేచి ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఇప్పటికిప్పుడు ఈ ప్రయాణం ఏంటి మహారాజా? అయినా నేను ప్రయాణానికి సిద్ధంగా లేను. నేను రాలేను. నన్ను మన్నించండి. నిన్న గురువుల ఆశీర్వచనానికి రాలేదు, నేడు వనవిహారానికి రానంటున్నారు. అసలు మాపై మీ గౌరవం ఉన్నదా లేదా? ఉన్నచో తక్షణమే బయలుదేరండి అని రాజుగారు కోపంగా చెప్తారు. రాణిగారు చేసేదేం లేక ఆయనతో కలిసి వనవిహారానికి బయలుదేరతారు. కొంతమంది భటులు, రాజుగారు, రాణిగారు, మంత్రిగారు వనవిహారానికి వెళ్తారు. అడవిలోని అందాల్ని చూస్తూ రాజుగారు ఆనందిస్తూ ఉంటారు. రాణిగారు మాత్రం మార్గం మధ్యలో కూడా నిద్రిస్తూ ఉంటారు. ఇంతలో ఏదో అలజడి. అడవిలో ఏవో జంతువులు వీరి మీదకి దాడి చేసినట్టుగా వస్తాయి. దాంతో భట్టులు, రాజుగారు, రాణిగారు, మంత్రిగారు విడిపోతారు. రాజుగారు, రాణిగారు ఒకవైపు, భట్టులు, మంత్రిగారు మరొక వైపుకి వెళ్ళిపోతారు. రాణిగారు నిద్రలో నుంచి మేల్కొని, "ఓహ్, మహారాజా, ఇక్కడ ఏం జరిగింది? మన భట్టులు, సేవకులు ఏరి? మన రథాలు, గుర్రాలు కూడా ఎక్కడా కనిపించటం లేదు." అసలు మీకిక్కడ ఏం జరిగిందో కూడా తెలియడం లేదా? జంతువుల గుంపు మన మీద దాడి చేసింది. మన సైన్యము, మనము విడిపోయాము. అసలిప్పుడు ఎటు వెళ్లాలో దారి తెలియక తికమక్కగా ఉంది. మీకు మరీ ఇంత ముద్దు నిద్రైతే ఎలా? దాడి జరిగినా తెలియనంతగా నిద్రిస్తున్నారా? రాజుగారి మాటలకు రాణిగారు చిన్నబుచ్చుకుంటారు. తనలో తాను ఇలా అనుకుంటారు, నేను మరీ అంతలా నిద్రపోయానా? జంతువుల గుంపు వచ్చి మా మీద దాడి చేసినా కూడా నిద్రలో నుంచి నేను లేవలేదా? నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది. అందువల్లే రాజుగారు ఇంతలా కోపడుతున్నారు. అయినా నేనేం చేయగలను? నా బద్ధకాన్ని తగ్గించుకునే విధానం నాకు తెలియడం లేదు. సరే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. రాజుగారితో రాణిగారు ఇలా అంటారు, ప్రభు, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? కర్తవ్యం లేదు, కాకరకాయ లేదు. ముందు మన సైన్యం ఎటుపోయిందో వెతుకుదాం. పదండి అని రాజుగారు, రాణిగారు అడవిలో తిరుగుతూ ఉంటారు. ఎంత తిరిగినా సైన్యం వారి కంటపడదు. తిరిగి తిరిగి అలసిపోయి ఓ పక్కన కూర్చొనుంటారు. నాకు బాగా ఆకలి వేస్తుంది ప్రభు. ఈ అరణ్యంలో దారి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఆకలేస్తోందా? రాజ్యంలో అన్ని వసతులు అనుకూలంగా ఉండేసరికి మీకు బాధనే తెలియకుండా పోయింది. ఇప్పుడు అరణ్యంలో కష్టపడాలంటే ఇబ్బందిగా ఉంది. మన సైన్యం మనకి దొరికేంత వరకు మనకి కష్టాలు తప్పవు అని మళ్ళీ నడక సాగిస్తారు. ఎంత దూరం తిరిగినా సైన్యం వారి కంటపడదు. తిరిగి 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 అలసిపోయి మళ్ళీ రాణిగారు రాజుగారితో, ప్రభు, నా వల్ల కావడం లేదు. నేను నడవలేను. ఇక్కడే కూర్చుంటాను. మీరు వెళ్ళి మన సైన్యాన్ని వెతకండి. మీకున్న బద్ధకానికి ఇక్కడే కూర్చుంటే నేను సైన్యాన్ని వెతికిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వెతకాల్సి వస్తుంది. ఇప్పుడైనా బద్ధకాన్ని వదిలి నా వెంట నడవండి. నా వల్ల కావడం లేదు ప్రభు. నా కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నేనిక్కడే కూర్చుంటాను. అంతలో ఒకవైపు నుంచి పులి గాండ్రించిన చప్పుడు వినిపిస్తుంది. రాణిగారు ఉలిక్కి పడలేచి, ప్రభు, ఏమిటి అరుపు? అది పులి గాండ్రింపు. ఈ చుట్టుపక్కలెక్కడో పులి దాగుంది. మనం దాని కంటపడ్డామంటే ఈ రోజు దానికి ఆహారం కావాల్సింది.
చెప్పిన మాట విని ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. అని రాజుగారు రాణిగారు మళ్ళీ అక్కడి నుంచి నడక మొదలు పెడతారు. ఎంత దూరం వెళ్ళినా సైన్యం కనపడదు. రాజుగారు అలసిపోయి పక్కన కూర్చుని, నాలో ఓపిక నశించిపోతోంది. మీ బద్ధకానికి మిమ్మల్ని తీసుకొని అడవి దాటడం చాలా కష్టం. మన సైన్యం మనకంటే ఎప్పుడు పడతారో తెలియడం లేదు. మన ప్రాణాలు ఇక్కడే పోయేలా ఉన్నాయి. రాణిగారు రాజుగారి యాతం చూసి పాపం చెలించిపోయి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మంత్రిగారు కనిపిస్తారు. మహారాజా, మహారాణి, అంతా క్షేమమేనా? జంతువుల దాడిలో మన సైన్యం మీరు విడిపోయారు. మీకేమైందో అని ఇప్పటి వరకు కంగారు పడుతూ అడవంతా గాలిస్తున్నాము. మంత్రిగారు, రాజుగారు బాగా అలసిపోయున్నారు. ముందు వారికి ఏదైనా ఆహారం అందించండి. భటులొచ్చి వారికి నీరు, ఆహారం అందిస్తారు. కాస్త సేద తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి బయలుదేరతారు. రాజ్యానికి వచ్చిన తర్వాత రాణిగారిలోని బద్ధకం పూర్తిగా నశిస్తుంది. దానికి కారణం అడవిలో రాజుగారు పడ్డ కష్టాన్ని కళ్ళారా చూడటమే. తన భర్త కష్టాన్ని చూసి రాణిగారిలో మార్పు సంభవించింది. కొద్ది రోజుల తర్వాత రాజుగారు మంత్రిగారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మంత్రిగారు, మీరిచ్చిన సలహా వల్లే మహారాణి గారి బద్ధకాన్ని తొలగించగలిగాం. ఈ రోజున రాణిగారు చాలా ఉత్సాహంగా రాజ్యంలో తిరుగుతున్నారు అంటే దానికి కారణం మీ ఉపాయమే. మహారాజా, ఇది ఆనాడు మన గురువులు నాకు సెలవిచ్చిన ఉపాయం. నేను మీకు అదే విన్నవించాను. కానీ రాణిగారి బద్ధకాన్ని తొలగించడానికి అరణ్యంలో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కష్టే ఫలి అన్నారు. కాని నా కష్టం వల్ల రాణిగారికి ఫలితం దక్కింది. తన బద్ధకం పోగొట్టుకుని అందరితో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దల్ని గౌరవిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సమస్యకి ఏదో మూలన ఒక పరిష్కారం ఉంటుంది ప్రభు. దాన్ని గుర్తించి ప్రయోగించినాడే ఆ సమస్య తీరుతుంది. మనం ఇన్నాళ్లుగా రాణిగారి బద్ధకం తొలగించడానికి నానా ప్రయత్నాలు చేశాం. చివరికి గురువుగారిచ్చిన సలహా వలన ఈ రోజున అందరం సంతోషంగా ఉన్నాం. అవునవును, అసలు ఆ రోజు గురువుగారు మన వద్దకు ఈ సలహా చెప్పేందుకే వచ్చినట్టుగా ఉన్నారు. గురువుగారి వలన ఈనాడు మన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు. శేఖర్, సుందర్ ఇద్దరూ అన్నదమ్ములు. శేఖర్ భార్య సుజాత, సుందర్ భార్య లలిత. శేఖర్, సుందర్ల తల్లిదండ్రులు జానకమ్మ, రామయ్య. వీరిది ఉమ్మడి కుటుంబం. తోడి కోడళ్ళిద్దరూ ఇంటి పెత్తనం మీద పట్టు కోసం, ఇంట్లో చాకిరీ తప్పించుకోవడం కోసం నిత్యం గొడవలు పడుతూ ఉంటారు. వీరికి సర్ది చెప్పలేక జానకమ్మ నానా అవస్థలు పడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో వంట వార్పు పెద్ద కోడలు సుజాతది. ఇంట్లో మిగిలిన పనులు అనగా బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం ఇలాంటివి చిన్న కోడలు లలితవి. ఇలా ఇంట్లో పనిని వాటాలు వేసుకుని చేస్తూ ఉంటారు. వారు చేస్తున్న పనికి వంకలు పెట్టుకుంటూ ఉంటారు. పాపం జానకమ్మ, రామయ్యలకు వారి గొడవలు తీర్చడమే పనిగా ఉంటుంది. ఒకరోజు శేఖర్, సుందర్ వారి పనికి వారు వెళ్లిపోయిన తర్వాత లలిత, సుజాతల మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటిల్లిపాదికి చాకిరీ చేయలేక చస్తున్నాను. ఒక్కరు కూడా సాయం చేసేవాళ్లు లేరు. చాకిరీ మొత్తం ఒక్కదాన్నే చేయాల్సి వస్తోంది. మరి నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు. మీ అందరికీ 3 పూట్లా వండి పెడుతున్న దాన్ని నా బాధ ఎవరు పట్టించుకున్నారు? ఏదో ఇంటి పనంతా నువ్వు ఒక్కదానివే చేసినట్టు మాట్లాడుతున్నావు. ఇంట్లో 6 మనుషులున్నారు. అందరి బట్టలు నేనొక్కదాన్నే ఉతకాలి. ఉతికి ఉతికి నా చేతులు పడిపోతున్నాయి. ఏనాడైనా సాయం చేశావా? మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేనొక్కదాన్నే కదా వండి పెడుతున్నాను. 3 పూట్లా నేను వండింది తిని ఇప్పుడు నేనే పని చేయడం లేదు అంటావా? వంటగదిలో కూర్చొని గరిటె తిప్పినంత సులువు అనుకుంటున్నావా? మురికి పట్టిన బట్టలు ఉతకడం ఒళ్ళు హూనమైపోతోంది. నువ్వు కూడా ఒక్కసారి బట్టలు ఉతికితే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. మరి వంటగదిలో పని మీ తాత వచ్చి చేస్తాడా? పూట పూటకి గొంతెమ్మ కోరికెలు కోరి మీకు నచ్చినవి వండించుకొని తింటూ తిరిగి మళ్ళీ నా మీదే నిందలు వేస్తావా? అబ్బో, వండిందండి మా గొప్ప వంట. మేం కాబట్టి తింటున్నాం. లేకపోతే వీధిలో కుక్కలు కూడా తినవా వంట? కుక్కలు తినవు కాబట్టే మీరే కుక్కల్లా తింటున్నారు. నన్ను కుక్క అంటావా? నేనన్నది నిన్ను కాదు, నా వంట తినే కుక్కని. తోడి కోడళ్ల గొడవ విని జానకమ్మ, రామయ్య అక్కడికొస్తారు.
చూసావా అత్తమ్మా, నేను కుక్కనంట. నాతో గుడ్డు చాకిరీ చేస్తూ తిరిగి నన్ను కుక్క అని తిడుతుంది. నేను వండి పెట్టింది తింటూ తిరిగి నా మీదే నిందలు వేస్తోంది. చూడండమ్మా, మీరిద్దరూ ఈ ఇంటి పరువు నిలబెట్టే కోడళ్ళు. ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ నలుగురిలో నవ్వుల పాలు కావద్దు. మన ఇంటి పరువు తీయద్దు. దయచేసి ఇబ్బందులేవైనా ఉంటే ఇద్దరూ సర్దుకుపోండి. అంతేగాని ఇలా ఇంటి గుట్టు బయట పెట్టకండి. చూడమ్మా సుజాత, నువ్వు వండే వంట మేం కూడా తింటున్నావు. నువ్వు తొందరపడి నోరు జారవద్దు. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. పైగా మీ ఇద్దరి మాటలు చుట్టుపక్కల వాళ్ళ చెవిలో పడితే మన ఇంటి గుట్టు బయటపడుతుంది. అంతేలే, నీకు నా నోరే కనపడుతూ ఉంది. ఆవిడగారు అన్న మాటలు నీకు వినిపించలేదు. ఎంతైనా నీకు చిన్న కోడలంటేనే ముద్దు. అలా కాదమ్మా, నాకు మీ ఇద్దరూ 2 కళ్ళలాంటివారు. ఏ కంటికి బాధ కలిగినా 2 కళ్ళల్లో నీళ్లొస్తాయి. మీ ఇద్దరూ గొడవ పడుతుంటే మేమిద్దరం బాధపడుతున్నాం. ఈ గొడవలు మీ భర్తలకు తెలిస్తే పగలంతా కష్టపడి వచ్చిన వాళ్ళిద్దరూ ఎంత బాధపడతారు. మీ భర్తలిద్దరూ రామలక్ష్మణుల్లా కలిసుంటున్నారు. మీరు కూడా కలిసుంటే చాలా బావుంటుంది. మీ గొడవల వల్ల మా ఇద్దరు కొడుకులు విడిపోతే ఈ వయసులో మేం తట్టుకోలేమమ్మా. ఇలా జానకమ్మ రామయ్యలు లలిత సుజాతలకు నచ్చజెప్పి పంపిస్తారు. ఆ పూటకి ఆ తగువు తీరుతుంది. కాని మరుసటి రోజే యథావిధిగా తోడిగోడళ్ళిద్దరూ మళ్లీ గొడవ పడుతూ ఉంటారు. వీళ్ల గొడవ వలన చుట్టుపక్కల వాళ్లు వీళ్లని ఉమ్మడి కుటుంబం అనడం మానేసి కలహాల కుటుంబం అంటూ హేళన చేయడం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా సుందర్ ఇలా అన్నాడు. లలిత, ఈరోజు పని ఎక్కువగా ఉండటం వలన నేను వేసుకున్న చొక్కాకి మురికి ఎక్కువైంది. రేపు ఉతికేటప్పుడు కాస్త చూసుకొని ఉతుకు అని సుందర్ తన భార్య లలితకు చెప్తాడు. అందుకేగా నేనున్నది మీ అందరి మురికి బట్టలు ఉతకడానికి. ప్రతిరోజు ఇంట్లో చాకరీ చేయలేక చేస్తున్నాను. కాస్తైనా నా బాధ పట్టించుకునేవారు లేరు. ఎందుకే అంతలా విసుక్కుంటావు? ప్రతిరోజు నా బట్టలుతికేది నువ్వే కదా, అందుకే నీకు చెప్పాను. భోజనం చేసేటప్పుడు తగువులెందుకు కాని ముందు భోజనం చేయండిరా. ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. అంతేలే, నేను మాట్లాడితే తగువులాగానే ఉంటుంది. ముందు భోజనం చేసి తర్వాత మీ భార్య భర్తలు లోపలికెళ్ళి మాట్లాడుకోండి. అంతే, గొడవలు మా ఇద్దరికే వస్తాయి కదా, అందుకే మేం మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు చూస్తూ ఉండండి. నీకంటే పెద్దవారితో మాట్లాడే విధానం ఇదేనా? మొన్న నువ్వు అత్తమ్మని కుక్క అన్నప్పుడు లేదా ఈరోజు నేనేమన్నానని నా మీద అరుస్తున్నావు? అమ్మా, అదంతా అయిపోయిన గొడవ. మళ్ళీ ఎందుకిప్పుడు లేవనెత్తుతున్నారు? అయిందేదో అయింది, ఇక దాని గురించి మర్చిపోండి. శేఖర్ సుజాత వైపు చూస్తూ, నువ్వు మా అమ్మని తిట్టావా? సుజాత ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. నన్నెవ్వరూ ఏమీ అనలేదురా. మీరు అనవసరమైన తగువులు పెంచుకోవద్దు. భోజనం చేసేటప్పుడు ఈ తగువుల గురించి ఎందుకు? ఉదయం నుంచి ఎండలో కష్టపడి పనిచేసి ఇంటికొచ్చారు. ప్రశాంతంగా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ రేపు మీరు పనికి వెళ్లవలసి ఉంది. మీరు కష్టపడి పనిచేస్తేనే మన ఇల్లు గడిచేది. అలాంటప్పుడు మీ మధ్యన ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు అని జానకమ్మ తగువు పెరగకుండా సర్ది చెప్తుంది. అందరూ భోజనం చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకుంటారు. జానకమ్మ రామయ్య పడుకునే ముందు వారి కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కోడళ్ల తగువు రాను పెరిగిపోతోంది. ఏదో ఒకటి చేసి వీరి మధ్యన సఖ్యత పెంచాలి. లేదంటే మన ఇంటి పరువు వీధిన పడుతుంది. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన తగువులన్నీ దాచుకుంటూ వచ్చామండి. కాని ఇప్పుడు చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. నిజమే జానకి, ప్రస్తుతం మన వీధిలో అందరూ మనది ఉమ్మడి కుటుంబం అనడం మానేసి కలహాల కుటుంబం అంటూ హేళన చేస్తున్నారు. వీరి గొడవ రాను వీధి నుండి ఊరు దాటిపోయేలా ఉంది. త్వరగా వీరి తగువ తీరి మార్గం చూడాలి. అలా అయితే మీ దూర బంధువు మనందరి శ్రేయోభిలాషి అయిన రాజారాం తాతయ్యను ఒకసారి మన ఇంటికి రమ్మని పిలుద్దామండి. ఆయనైతేనే వీరికి సరైన సమాధానం చెప్తాడు. పైగా ఆయనైతే ఇంటి గుట్టు బయటికి వెళ్ళదు. సరైన సమయానికి సరైన వ్యక్తి గురించి చెప్పావు. రాజారాం తాతయ్య అయితేనే ఈ సమస్యకి సరైన పరిష్కారం చూపిస్తాడు.
నేను రేపే తాతయ్యకు కబురు పెడతాను. అని రామయ్య జానకమ్మకి చెప్తాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య రాజారాం తాతయ్యకి కబురు పెడతాడు. 2 రోజుల తర్వాత రాజారాం తాతయ్య వాళ్ళింటికొస్తాడు. రాజారాం తాతయ్య వీళ్ల కుటుంబానికి దూర బంధువు. పైగా కుటుంబ కలహాలను పరిష్కరించడంలో దిట్ట. 8-10 వయసు దాటినా కూడా చాలా చాకచక్యంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. రాజారాం తాతయ్య ఇంటికొచ్చిన తర్వాత సాయంత్రం అందరూ భోజనం చేసి కుటుంబం మొత్తం సమావేశమవుతారు. అప్పటికే జానకమ్మ రామయ్య జరిగిన విషయం మొత్తం రాజారాం తాతయ్యకి చెప్తారు. మీ ఇంట్లో వంటెవరు చేశారు గాని భోజనం చాలా బావుంది. ఈ రోజు నేను 2 ముద్దలు ఎక్కువగానే తిన్నాను. కాని కూరలో కాస్త ఉప్పే ఎక్కువైనట్టుంది. అవును తాతయ్య, ఉప్పు కాస్త ఎక్కువైంది. ఉప్పెక్కువైనా వంట మాత్రం భేషుగ్గా ఉంది. ఇంట్లో వంట చేసేది నేనే తాతయ్య. ఏదో ఈరోజు కాస్త ఉప్పు చేజారి ఎక్కువ పడింది అని తనని తాను సమర్థించుకుంటుంది సుజాత. అమ్మా, ఇప్పుడు నేను కూరలో ఉప్పెక్కువైందని అన్నందుకు నీకేమీ కోపం లేదు కదా? అలాంటిదేం లేదు తాతయ్య. పెద్దవారు మీరు, మీ మీద నాకు కోపం ఎందుకొస్తుంది? మరి నీకంటే చిన్నపిల్ల లలిత మీద ఎందుకమ్మా అంతలా కోపడుతున్నావు? సుజాత ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. తాతయ్య లలిత వైపు చూస్తూ, లలిత, నీ పెళ్లికి ముందు మీ ఇంట్లో 20 ఏళ్లు పెరిగావు. ఆ సమయంలో మీ తల్లిదండ్రులు గాని మీ తోబుట్టువులు గాని నువ్వు సరిగ్గా పని చేయడం లేదని మందలిస్తే వారితో తగువుకి దిగేదానివా? తల్లిదండ్రులతో తోబుట్టువులతో వచ్చే గొడవలు మరుక్షణం మాయమైపోతాయి. వాళ్ళు చెప్పేది కూడా నా మంచి కోసమే కదా తాతయ్య. అలాంటప్పుడు వారితో తగువులెందుకు పెట్టుకుంటాను? మరి నీ తల్లిదండ్రుల్లాంటి అత్తమామలతో తోబుట్టువులాంటి సుజాతతో ఎందుకమ్మా నిత్యం తగువుకి దిగుతున్నావు? లలిత కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. తాతయ్య అందర్నీ ఉద్దేశించి ఇలా మాట్లాడతాడు. మనం చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన తల్లిదండ్రులు సరిదిద్దే క్రమంలో మనల్ని తిట్టి, కొట్టి, భయపెట్టి దారిలో పెడతారు. అంత మాత్రాన వాళ్ళు మనకి శత్రువులైపోరు. అలా అని వారితో మనం తగువులు పెట్టుకోము. ఎందుకంటే అది మన మంచికే అని మనకి తెలుసు. అదేవిధంగా పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత మీ అత్తమామలు మీ తల్లిదండ్రుల్ని గనక మీరు చూసుకుంటే వారు చెప్పే ప్రతిదీ మీ మంచి కోసమే అని గ్రహిస్తారు. అలాగే మీ తోడికోడల్ని, ఆడబడుచుల్ని మీ తోబుట్టువులుగా భావిస్తే వచ్చే చిన్న చిన్న గొడవల్ని కూడా మరుక్షణమే మర్చిపోతారు. కాని మనం మన పుట్టింట్లో ఉన్న ఆప్యాయతల్ని ప్రేమగాను, మెట్టినింట్లో చూపించే ఆప్యాయతల్ని కోపంగాను తీసుకుంటాం. అసలు గొడవంతా అక్కడే వస్తుంది. మీ కన్నవాళ్లు మీకు చెప్పేది మీ మంచి కోసమే అని మీకు తెలుసు. ఎందుకంటే 20 ఏళ్లు మీరు వారి దగ్గర పెరిగారు కాబట్టి. కాని మీ మిగతా జీవితం 80 ఏళ్లు మీరు మీ మెట్టినింట్లోనే జీవించాలి. 20 ఏళ్లు పెంచిన మీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని 80 ఏళ్లు పెంచాల్సిన మీ అత్తమామల మీద కూడా చూపిస్తే మీకెటువంటి తగువులు రావు. మీరు మీ కన్నవాళ్లను దేవుళ్లలాగా, అత్తమామల్ని దయ్యాల్లాగా భావిస్తారు. మీ తల్లిదండ్రుల ప్రేమని అత్తమామల్లో మీరు చూడటానికి సందేహిస్తారు. చూడండి లలిత, సుజాత, మీరు ఇంటి కోడళ్లమ్మా. ఈ రామయ్య, జానకమ్మ ఇన్నాళ్లు పెంచి పోషించిన కుటుంబ గౌరవాన్ని మీ చేతిలో పెట్టారు. కానీ మీరు దాన్ని వీధి పాలు చేశారు. వారి కుటుంబ బాధ్యతను మీ చేతికి అప్పగిస్తే మీరు చేసే పని ఇదేనా? అదే ఇది మీ పుట్టింటి పరువు ప్రతిష్టకు సంబంధించిందైతే ఇలాగే చేస్తారా? అని కాస్త గట్టిగా మందలిస్తాడు. సుజాత, లలిత ఆలోచనలో పడతారు. తాము చేసిన పనిని తాము గుర్తు తెచ్చుకుంటారు. అలా చేసినందుకు సిగ్గుపడతారు. మీరింకా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మీ వీధిలో వచ్చేటప్పుడు మీ ఇంటి చిరునామా అడిగితే కొంతమంది ఉమ్మడి కుటుంబం అని, మరి కొంతమంది కలహాల కుటుంబం అని మీ కుటుంబం గురించి హేళనగా మాట్లాడారు. కానీ మీకు చెప్పేది ఏంటంటే మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నా గాని కలిసి ఉన్న ఏకైక ఉమ్మడి కుటుంబం మీదే.
ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, మీ తోడికోడళ్ళు ఎన్ని విధాలుగా గొడవపడినా కలిసి ఉన్న ఈ శేఖర్ సుందర్ల మనస్తత్వం మారలేదు. విడిపోయి వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన రాలేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? రామయ్య జానకమ్మల పెంపకం. మీరు మీ అత్తమామల మనసు ఎరిగి నడుచుకుంటారని, ఇక మీదట మీ ఇంటి గుట్టుని వీధిన పడేయకుండా చూసుకుంటారని నాకు మాటివ్వండమ్మా. సుజాత లలితలు బాధతో తలదించుకొని వచ్చి రాజారాం తాతయ్య కాళ్ళ మీద పడతారు. మమ్మల్ని క్షమించండి తాతయ్య. ఇన్నాళ్ళు అహానికి పోయి అత్తమామల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మా గొడవల వల్ల మా భర్తలకు కూడా మనశ్శాంతి లేకుండా చేశాం. ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాం. మా మాట నమ్మండి తాతయ్య అని రాజారాం తాతయ్య కాళ్ళ మీద పడి బాధపడుతూ ఉంటారు. తాతయ్య వారిని పైకి లేపి, తల్లి, పిల్లలు తప్పు చేస్తే వారిని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది. మెట్టినింటికొచ్చాక అత్తమామలది. మీరు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు. ఇన్నాళ్ళు మీరెన్ని గొడవలు పడినా, ఎన్ని మాటలన్నా భరించి మిమ్మల్ని ఏమీ అనకుండా ఆ బాధని మనసులో దాచుకున్న మీ అత్తమామల కాళ్ళు. వెళ్ళి వారిని క్షమాపణ అడిగి మీ తప్పులు సరిదిద్దుకోండి. లలిత సుజాత ఇద్దరూ వారి అత్తమామల కాళ్ల మీద పడి మన్నించమని వేడుకుంటారు. వాళ్ళు ప్రేమతో వాళ్ళని దగ్గర తీసుకొని మన్నిస్తారు. అందరూ తమ తప్పు తాము తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళడానికి బయలుదేరుతూ, పిల్లలు, మరి నేను బయలుదేరనా? అందరూ ఏకకంఠంతో, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తాతయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తాతయ్య అని అంటారు. ఇక మీదట మీ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని పిలవాలి కాని కలహాల కుటుంబం అని పిలవకూడదు. ఒకవేళ మీకేదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి రాజారాం తాతయ్య ఉన్నాడుగా, ఉన్న పళంగా వచ్చేస్తా.